2026 పినాకిల్లో విజయవాడ జాయిన్ అవ్వచ్చా? సీనియర్ ఫ్యాకల్టీ, చాలా కాలేజెస్లో పనిచేశాను. ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీ సాయిరామ్ గారికి. అండ్ ఐఐటి నీట్ అకాడమీ డైరెక్టర్ విజయవాడలో స్టార్ట్ చేశారు. కొన్ని thumbnails లో వేరే వాటిలో కూడా నేను చూశాను. ఫిడ్జీకి ఆల్టర్నేటివ్ విజయవాడ. ఇక కార్పొరేట్ కాలేజీని తలదన్నేలాగా విజయవాడలో పినాకిల్ స్టార్ట్ చేశారు అనే విధంగా మాట్లాడుతూ వచ్చారు. సో చాలా మంది ఫిడ్జీ ఇంకా పనికిరాదు, ఫిడ్జీకి ఆల్టర్నేటివ్ వచ్చేసింది, అందరు పినాకిల్లోనే జాయిన్ అవ్వండి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని దగ్గర. సో నేను ఇక్కడ ఒకటే విషయం అంటే, ఫిడ్జీలో లాగా సగంలో స్టూడెంట్స్ని వదిలేసిపోతారా? ఫిడ్జీలో లాగా స్టూడెంట్స్ లైఫ్ని గాలికి వదిలేస్తారా? ఫిడ్జీలో లాగా దానికి సంబంధించిన ఫ్యాకల్టీ సగంలో ఊరికి ఫ్రీక్వెంట్లీ చేంజ్ జరుగుతుందా? ఫిడ్జీలో లాగా ఫ్యాకల్టీ డబ్బుల గురించి దాని గురించి ఇష్యూస్ వచ్చి సగంలో వదిలేసిపోతారా? ఇదేంట్లో కంపారిజన్? ఫిడ్జీ డెఫినెట్లీ ఎవరు ఒప్పుకోకపోయినా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఫిడ్జీ. జనరల్గా ఫిడ్జీకి నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే ఫిడ్జీ దేనికి ఫేమస్ అంటే, ఫిడ్జీ వచ్చేసి మంచి ఫ్యాకల్టీకి, క్వాలిటీ మెటీరియల్కి ఫేమస్. అవునా కదా? అయితే దేనికి? డెఫినెట్లీ ఫిడ్జీ ప్రెజెంట్ సాయిరామ్ గారికి అతను చెప్పే మాటలను బట్టి హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్యూచర్. చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. బట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది. అవునా కదా? సో చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, పినాకిల్లో జాయిన్ అవ్వచ్చా అంటే. సో పినాకిల్లో డెఫినెట్లీ మీ చాయిస్ లో ఒకటి పెట్టుకోవచ్చు నా ఒపీనియన్ లో అయితే. బట్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి బ్లైండ్ గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చా తర్వాత అనేది ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ విజయవాడలో డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ బిజినెస్ మ్యాన్, ఒక టీచర్, ఒక కాలేజ్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. బట్ ఫ్రాంచైజీలు తీసుకున్న బిజినెస్ మ్యాన్లు పెడితే మాత్రం అది విద్య కంప్లీట్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్ అయిపోయింది. బట్ స్టిల్ టీచర్ రన్ చేస్తే పిల్లవాడి గురించి ఖచ్చితంగా, పిల్లల గురించి ఆలోచిస్తారు. ఓకే.